భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ముల్లాన్పూర్ వేదికగా రేపటి నుంచి ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇప్పటికే ముల్లాన్పూర్ కు చేరుకొని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి మ్యాచ్ ను టీమిండియాతోనే 6 ఏళ్ల క్రితం ఆడిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు తమకు అంతగా అనుభవం లేదని, కానీ ఈ 6 ఏళ్లలో తాము ఎంతో క్రికెట్ ఆడామని అన్నాడు. అలాగే ఎంతో నేర్చుకున్నామని అన్నాడు. టెస్టు హోదా పొందినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటి వరకు 12 టెస్టులు మాత్రమే ఆడింది. దీనిపై షాహిద్ మాట్లాడుతూ, మేము ప్రతి సంవత్సరం 1 లేదా 2 టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడుతాం. కాబట్టి కుర్రాళ్లకు రెడ్ బాల్ క్రికెట్ ఆడిన అనుభవం అంతగా లేదు. అయితే మా దేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ప్రతి ప్లేయర్ కూడా ప్రతి ఏడాది దాదాపు 6 నుంచి 7 రెడ్ బాల్ తో మ్యాచ్లు ఆడతారు. ఆ అనుభవం సరిపోతుందని షాహిద్ అన్నాడు. టీ20 ఫ్రాంచైజీ లీగులకు ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణ, ఆర్థిక బలం ఉన్నప్పటికీ తమ జట్టు సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి 5 రోజుల ఆటనే అంతిమ వేదికని హష్మతుల్లా షాహిద్ అన్నాడు. టెస్టు క్రికెట్ ఆడే ఓపిక తమకు ఉందని అన్నాడు. నా టెస్టు కెరియర్ లో 10 లేదా 11 మ్యాచ్లలో నేను 2 డబుల్ సెంచరీలు సాధించాను. ఇంకా ఈ ఫార్మేట్ లో ఆఫ్ఘనిస్తాన్ తరపున కొందరు ఆటగాళ్లు కూడా సెంచరీలు సాధించారు. దీన్ని బట్టి టెస్ట్ ఫార్మేట్ క్రీజ్ లో ఎక్కువసేపు ఉండే ఓపిక ఉందని, ఇక్కడ పరుగులు ఎలా చేయాలో మాకు తెలుసునని షాహిద్ అన్నాడు. తమ కొత్త హెడ్ కోచ్ రిచర్డ్ పైబాస్ చాలా సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి. ఎల్లప్పుడూ ఆటగాళ్లను జాగ్రత్తగా చూసుకుంటాడు. ప్రేరణతో ఎలా ఉండాలి, నాణ్యమైన ప్రాక్టీస్ ఎలా చేయాలో ఆయన మాకు చూపిస్తూ నేర్పిస్తున్నారని షాహిద్ తెలిపాడు. ఇక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై మాట్లాడుతూ, సీనియర్ ఆటగాళ్లు లేనప్పటికీ భారత్ ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కుర్రాళ్లు కూడా చాలా బాగా ఆడతారనే విషయం తమకు తెలుసునని, అయితే ఓ ప్రత్యర్థి జట్టు కెప్టెన్ గా వాళ్ళు ఈ మ్యాచ్ లో మంచిగా ఆడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే సమయంలో మా జట్టు బాగా ఆడాలని నేను కోరుకుంటున్నాను అని ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిద్ అన్నాడు. కాగా రేపటి నుంచి ముల్లాన్పూర్ వేదికగా ఉదయం 9:30 నుంచి ఈ ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.